యేసయ్యా యేసయ్యా గట్టిగా యేసయ్యా 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 ప్రతి ఒక్కరు యేసయ్యా యేసయ్యా రెండు చేతులు పైకెత్తి మరోసారి యేసయ్యా 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 కొంచెం గట్టిగా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవేనా రాజు తండ్రి నిన్నే కొలుతునయ్యా నీవేనా ప్రతి ఒక్కరు ఏకస్వరమై యేసయ్యా 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 అందరం కలిసి యేసయ్యా 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 సంగమా ప్రేమ కలిగి జీవించండి. బైబిల్ సెలవిస్తుంది ఆయన ప్రేమ స్వరూపి గనుక మనం కూడా ఆయన ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ లేనివాడు దేవుని వాడు కానే కాదు. నటించే ప్రేమ వద్దు, నమ్మించే ప్రేమ అసలొద్దు. నిజమైన ప్రేమే ఈరోజు దేవుడు మన అందరి దగ్గర నుంచి కోరుతున్నాడు. పలకరిస్తున్నావా? మనస్ఫూర్తిగా పలకరించు. షేక్ హ్యాండ్ ఇస్తున్నావా? మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇవ్వు. బాగున్నారని అడుగుతున్నావా? మనస్ఫూర్తిగా బాగున్నారని చెప్పి అడుగు. అంతేగాని నటించొద్దు, నమ్మించే ప్రయత్నం చేయొద్దు. నిజమైన ఆప్యాయతను పంచే ప్రయత్నం చేయి. నీకు మాట్లాడడం ఇష్టం లేదా? కామ్గా వెళ్ళిపో. అంతేగాని లోపల కోపాన్ని పెట్టుకొని, లోపల ద్వేషాన్ని పెట్టుకొని, లోపల అసూయ పెట్టుకొని బయటికి మాత్రం ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ బాగున్నారా? ఓ దుర్మార్గుడా. లోపలేమో ఒక రూపం, లోపలేమో కోపం, లోపలేమో అసూయ, లోపలేమో ద్వేషం, బయటికి మాత్రం దేవునికి స్తోత్రమా? తప్పు. ఈ వేషధారణ దేవుడు అంగీకరించదు. నటించకండి. మీ సంగమా, నటించే ప్రయత్నం చేయకండి.
మనుషుల్ని నమ్మించే ప్రయత్నము చేయకండి. నిజమైన జీవితమే దేవునికి ఇష్టమైంది. నిజమైన జీవితం జీవిద్దాం. చెప్తున్నా, బాగున్నారా అని అడగండి. బాగోలేదనుకోండి, వాళ్ళని అడగండి, ఎందుకు బాగాలేదు, ఏమైంది. అలా అడగడంలో మీకు వచ్చే నష్టమేం లేదు కదండి. నష్టమేమి ఉందా? మళ్ళా చెప్తున్నా, రోజులో 10 మందిని బాగున్నారా అని అడగండి. అబ్బాయిలనే అడగండి. నేను చెప్పాను కదా అని చెప్పేసి బస్సులో వెళ్తున్నప్పుడు, ఆటోలో వెళ్తున్నప్పుడు, బస్ స్టాండ్లో ఉన్నప్పుడు పక్కకి వెళ్ళి బాగున్నారా అన్నారు అనుకోండి, వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తారు మీకు. రైట్? మీ కుటుంబంలో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, బంధువులు కలిసినప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు తెలిసిన వారితో ఆప్యాయంగా పలకరించండి. అది మంచి అలవాటు, ఆత్మీయత. బాగున్నారా అడగండి. ఒకవేళ దిగులుగా ఉన్నారనుకోండి, కొంచెం సమయం కేటాయించండి. ఏమైంది, ఎప్పుడు నవ్వుతూ ఉండే మీరు ఇవాళ ఎందుకు దిగులుగా ఉన్నారు, వాట్ హ్యాపెండ్ అడగండి. ఎందుకంటే ఈరోజు మనుషులు, మళ్ళా చెప్తున్నా, స్వార్థంతో నిండిపోయారు. నేను బాగుంటే చాలు, నేను హ్యాపీగా ఉంటే చాలు అనే స్వార్థంతో నిండిపోయినటువంటి ఈ పాపిష్టి ప్రపంచంలో మరొకటి బాగు కోరేటటువంటి వాళ్ళు బహు తక్కువగా ఉన్న ఈ రోజుల్లో బాగున్నారా అని నువ్వు పలకరించటం, అది నిజంగా అద్భుతమైనటువంటి అలవాటు, అద్భుతమైనటువంటి ఆత్మీయత. ఒకవేళ ఎవరైనా దిగులుగా ఉన్నారనుకోండి, ఆ దిగులుగా ఉన్నవారిని, దుఃఖంలో ఉన్న వాళ్ళని, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు, ఏం జరిగింది అని అడగడం వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళకున్నటువంటి దిగులు, వారికి ఉన్నటువంటి బాధను మీతో పంచుకోవడం వల్ల ఆ బాధ కాస్త తగ్గుతుంది. మళ్ళా చెప్తున్నా, నీ సంతోషాన్ని మరొకరితో పంచుకుంటే ఆ సంతోషం రెట్టింపు అవుతుంది. నీ దుఃఖాన్ని అర్థం చేసుకునే వాళ్ళతో నువ్వు పంచుకున్నట్లయితే నీ దుఃఖం సగం తగ్గిపోతుంది. కాబట్టి ఎవరైనా దుఃఖంతో ఉన్నప్పుడు వారి దుఃఖాన్ని పంచుకునే ప్రయత్నం చేయి. ఎందుకని వాళ్ళు మోయే సఖ్యం కానీ దుఃఖంతో బాధతో ఉన్నారేమో, కాస్త నువ్వు పంచుకోవడం వల్ల వాళ్ళు మరొక రోజు బ్రతకగలుగుతారు. ఆ బ్రతికించే అవకాశం నీ చేతిలో ఉంది. అవకాశం తీసుకో.